అందరికీ వెల్కమ్ టు తన్ని వ్లాగ్స్. ఇవాళ మనం సాయిబుల్ స్టైల్లో బిర్యానీ చేసుకుందామా. సాయిబుల్ స్టైల్లో బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది కదా. ఇందులోకి ముందుగా 4-5 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా. టమాటాస్ అయితే ఒక 9 టమాటాస్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సాయిబుల్ స్టైల్ బిర్యానీ అంటేనే టమాటాస్ ఎక్కువగా ఉంటాయి. ఏంటబ్బా ఎన్ని టమాటాస్ వేసిందా అని అనుకోవద్దండి. ఇందులోకి చికెన్ వచ్చేసి ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 2 kgs చికెన్. ఇందులోకి పెరుగు, నిమ్మరసం, కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకుంటే చికెన్ అనేది జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు బిర్యానీ అంటేనే ముందుగా ఉండాల్సింది ఎక్కువగా ఆయిల్ అనమాట. నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి. ఇందులోకి నేను స్వచ్ఛమైన ఎనుము నెయ్యి వాడుతున్నాను అనమాట. మీ దగ్గర ఇలా స్వచ్ఛమైన నెయ్యి లేకపోతే ప్యాకెట్ నెయ్యి అయినా వాడుకోండి. ఇలా ఆయిల్ వేసినప్పుడే నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ. ఇంక ఇందులోకి నేను చూపించిన విధంగా మసాలాలన్నీ వేసేసుకోండి. ఇవి కొద్దిసేపు బాగా వేగాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులో కొద్ది కల్లుప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇవి వేగే లోపల మనమైతే రైస్ వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడైతే నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. ఈ చిట్టి ముత్యాల రైస్ అనేది ఒక 1 hour నానితే సరిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. ఇది ఒక 3 times వాష్ చేసుకుని ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేటివి బాగా వేగిపోయాయి కదా. ఇందులోకి నేను ఈ బిర్యానీ మసాలా అనేది వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా అనేది బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. ఇంకా నేను అల్లం పేస్ట్ వచ్చేసి హోమ్ మేడ్ అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటాను. బయట ప్యాకెట్స్ అసలు వాడను. ఇంక ఇందులోకి 3.5 tablespoon అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఈ అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసేసుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా టమాటాలు అనేది బాగా మగ్గాలి. ఈ టమాటాలు బాగా వేగితేనే మనకి రెసిపీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు, అదే సరిపోతుంది. ఇక్కడ చూడండి టమాటాలు కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా షాజీరా, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. నేను ముందుగానే 2 కట్టల మెంతాకుని ఇలా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ బిర్యానీలోకి మెయిన్గా ఉండాల్సింది మెంతాక్ అనమాట. ఇంకా మూత క్లోజ్ చేసేసాను. ఇంక ఇప్పుడు చూడండి టమాటాస్ బాగా మగ్గాయి కదా. ఆయిల్ అంతా బాగా పైకి తేలిందనమాట. టమాటాలు ఇలా బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 tablespoon ధనియా పౌడర్, 2.5 tablespoon కారం పౌడర్ వేసుకోండి. అది వేసిన వీడియో స్కిప్ అయిపోయింది. ఇంకా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలపనివ్వాలి. మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకు ఆవిరిలోనే బాగా ఉడికిపోతుంది. ఇంకా మూత క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి చికెన్లో నేను కొద్దిగా కూడా వాటర్ వేయలేదన్నమాట. సూపర్గా ఉడికింది కదా చికెన్ అయితే. ఇప్పుడైతే ఈ చికెన్ పీసెస్ని మనం పక్కకు తీసి పెట్టుకుందామండి. ఎందుకంటే ఇవి పక్కన తీసి పెట్టుకుంటే మసాలా బాగా ఉంటుంది. అది కాకుండా మనం బియ్యం వేసినప్పుడు ఈ చికెన్ పీసులు అనేటివి నలిగిపోతాయి అన్నమాట. లేదు మేము అలానే వేసుకుంటామంటే ఇలాగే మీరు వాటర్ వేసేసుకొని రైస్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలా చేస్తానన్నమాట. అయితే చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్తోనే 1.5 glass వాటర్ వేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 glass బియ్యానికి 2 glasses వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇందులోనే 2 glasses వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను 4 glasses వాటర్ని దీంట్లోకి యాడ్ చేశాను. ఇది బాగా ఉడకనివ్వాలి, బాగా ఎసురు మరగాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇంకా ఇప్పుడు చూడండి మూత తెరిచొస్తే ఎసురు ఎంత బాగా తెల్లుతుందో కదా. ఇది ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా కలుపుకొని దీనికి మూత క్లోజ్ చేసుకోవాలి. మామూలు బిర్యానీ కాబట్టి దీనిని మనం 4 వైపులా కలుపుకోవాలన్నమాట. లేకపోతే ఒకవైపు కుక్ అయ్యి ఇంకోవైపు కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది 70% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మూత క్లోజ్ చేసుకొని ఏదైనా కొద్దిగా బరువు ఉండేది దీనిపైన పెట్టుకుంటే ఒక 15 minutes తర్వాత రైస్ బాగా కుక్ అయిపోతుంది. ఇంక మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ అయితే సూపర్ కుక్ అయింది కదా. పొడి పొడిగా బాగా వచ్చింది కదా. బిగినర్స్ కూడా ఈ స్టైల్లో బిర్యానీ చేస్తే సూపర్ ఉంటుందండి. ఎప్పుడైనా సాయిబుల్ బిర్యానీ తిన్నా మనకి అలా చేసుకోవాలని ఉంటుంది కదా. ఇది సేమ్ సాయిబుల్ బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకెందుకు లేట్ చేయడం, మీరు కూడా చెప్పిన కొలతలతో ఒక్కసారి బిర్యానీ చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.